అమ్మవారి పేరు పెట్టుకున్నారు. పూజా సమయంలో భక్తి శ్రద్ధలతో ఉండాలి కాని నీ మనసంతా వేరే దానిపై ఉంది. కాసేపు అన్నీ వదిలేసి ఆ దైవస్మరణలో ఉండండి. అన్నీ సవ్యంగా సాగుతాయి. అమ్మా, మీ పేరేంటి? నీలాంబరి. మనం లోపల ఏ విధంగా ఆలోచిస్తామో దాని తాలూకు ఎక్స్ప్రెషన్స్ ముఖంలో తెలుస్తుంటాయి. మీరు వచ్చింది పూజకే కదా? అవును పంతులు గారు. మీ మనసు ఏదో కలత చెందుతుంది. చెడుగా ఆలోచించే మనసే సగం సమస్యలకి కారణాలవుతాయి. కాసేపు కళ్ళు మూసుకొని నీ ఇష్టదైవాన్ని స్మరించుకో. చెడు ఆలోచనలు నీ ఛాయలో కూడా రానివ్వకు. ఈ పూజ చాలా పవిత్రమైన మనసుతో కూర్చొని ధ్యానిస్తే దీని ఫలితాలు మనం చూడగలం. పిల్లలు పెద్దలు అందరికీ ఈ పూజ చాలా శ్రేయస్కరమైంది. అమ్మా, మీ పేరు గోత్రనామాలు చెప్పండి. పవిడిపాళ్ల గోత్రం శివశంకర ప్రసాద్, అఖిలాండేశ్వరి. శివశంకర నామధేయస్య అఖిలాండేశ్వరి నామధేయస్య సకుటుంబానాం సప్తహోత్రా సప్తధాత్వా యజంతి సప్తయోనీధా పునఃస్వాకృతేన హిరణ్యవర్ణాం హరిణీం. బాబు, మీ పేరు చెప్పండి. అభినందన్. అభినందన్ నామధేయస్య. బాబు, మీ అమ్మా నాన్నల పేర్లు చెప్పండి. అమ్మా నాన్నలు అంటే దైవ స్వరూపాలు. వాళ్ళ పేర్లు చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావు నాయనా? లేరండి. వాళ్ళు లేకున్నా పేర్లుంటాయి కదా. నాకు తెలీదు. వాళ్ళుంటే వాళ్ళ పేర్లు తెలిస్తే నేను అనాథగా ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు పంతులు గారు. దిగులు పడకు బాబు. నీకు ఆదర్శ దంపతులా కనిపిస్తున్న ఈజంటే నీకు అన్నీ అనుకో. లక్ష్మీపదేం స్మరామి భూమి భూమ్నాజ్యోవరణామంతరిక్షం మహిత్వా ఉపస్థే దేవిదేగ్నిమన్నాదమన్నాధ్యాయాదే ఆయంగో పుష్ణిరగ్నమేదసనం మాతరం పునః ఇతరం చ ప్రియంచువః దిగుంసద్ధామవిరాజితి వాక్పతంగాజ శుశ్రియే వత్సస్య మహజ్జుభిః. అమ్మా అఖిలాండేశ్వరి గారు, మీ కుటుంబం ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఈ ఆశ్రమంలోని పిల్లలంతా పూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని అభినందన్ మీరు కలిసి చేస్తున్న ఈ పూజకి మీరిద్దరూ కలిసి ఆ దైవానికి హారతి ఇవ్వండి. అమ్మా, హారతి ఇవ్వడానికి ఆలోచిస్తారేంటమ్మా? పూజా ఫలాన్ని అందుకోవాలంటే అన్ని కార్యాలు సక్రమంగా చేయాలి. చూడండి, మీరిద్దరూ కలిసి హారతి ఇవ్వండి అనగానే అయ్యగారి ముఖంలో ఆనందం చూడండి. నాయనా అభి, నువ్వు రా నాయనా. అన్నయ్య, ప్రామిస్ చేసావు. లేవండమ్మా, ఆలోచిస్తారేంటి? సప్తదిక్వా దక్షయః సప్తధామ ప్రియాణి సప్తహోత్రా
ఈ హారతి అనేది దైవతార్చనలో చాలా ముఖ్యమైనది. పూజ అనంతరం కర్పూరంతో హారతి ఇస్తాం. ఇప్పుడు ఈ అక్షంతలు తీసుకొని పెద్దవారు చిన్నవారిని దీవించండి. అఖిలాండేశ్వరి గారు, మీరు ఈ అక్షంతలు తీసుకోండి. పెద్దవారు ధర్మాత్ములైనటువంటి వారు తలపై వేసి ఆశీర్వదించినట్లయితే వారికి అన్ని శుభాలే జరుగుతాయి. బాబు అభినందన్, అమ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకొనాయనా? నాకు ఎవరి ఆశీర్వాదం అక్కర్లేదు. అది కాదు నాయన, పూజ చేసి మంత్రించిన ఆ అక్షింతల్లో చాలా శక్తి ఉంటుంది. ఆశీర్వాదం తీసుకొనాయనా? తప్పకుండా తీసుకోనాయనా, ఆలోచించకు. అష్టైశ్వర్యాలు కలిగి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండు. చూసావా నీలమ్మా, సౌందర్య ఎంత పనిచేసిందో. ఇక అందర్నీ ఒకటి చేసినట్టే. నువ్వు వీళ్ళు ఒక్కటైందే చూసా. ఒక్కటైన వీళ్ళే ముక్కలయ్యేలాంటి సీను ముందుంది చీపురు. వీళ్ళ ముఖాల్లో నవ్వులు క్షణాల్లో ఆవిరై హాహాకారాలు చేస్తుంటే అప్పుడుంటుంది చూడు. మామ్, డాడీతో కేక్ కట్ చేద్దాం రండి. పరమేశ్వర, నా మనవి ఆలకించావా? ఆయన మనసులో ఆనందం, కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తుంటే ఆయనకేం జరుగుతుందో తెలుస్తుంది. త్వరగా త్వరగా ఆయన మాతో మాట్లాడేలా చేయి స్వామి. అంకుల్, మీరింకా ఇలాగే 100 బర్త్డేలు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మీ బర్త్డే కోసం మేమంతా ఎదురు చూడాలి. మీరు బాగుండాలి.
కోట్లు ఖర్చు పెట్టి ఏ 5 స్టార్ హోటల్లో చేసుకుంటే ఇలాంటి ప్రేమ ఆప్యాయతలు దక్కుతాయి. మామ్, ఇప్పటిదాకా మినుకు మినుకుమనే లైట్ల మధ్య కేక్ కట్ చేస్తే వచ్చే అరుపులే విన్నాను. కానీ మొదటిసారి కేక్ కట్ చేస్తే లోపల మనసు ఆనందంతో ఉరకలు వేయడం చూశాను. అవునా అండి? మనసు పొంగి మనకు తెలియకుండానే కన్నీరు రావడం ఫస్ట్ టైం చూస్తున్నాను. సముద్రం స్తబ్దుగా ఉంటే అందంగా ఉండదు. అలలు వస్తుంటేనే అందులోని వజ్రాలు ముత్యాలు తీరం చేరతాయి. మన ముందు కూడా అప్పుడప్పుడు ఇలాంటి సంతోషాలు ఎదురవుతుంటాయి. వాటిని ఎలా ముంచాలి, ఎలా తుంచాలి అని అట్టమైన ఆలోచనలు వస్తాయి. చీపురు, నీకో విషయం తెలుసా? వాళ్ళు ఎంత సంతోషంగా ఉంటే అంతగా మన రక్తం సలసల కాగుతూ అంతం చేసే ఐడియాలు వస్తుంటాయి. అలా ఏడుపు మొహం వేసుకుని చూడకు. నువ్వు ఏదో ఒకటి ఏడు. అక్కా, అనాథ పిల్లల మధ్య బర్త్డే అంటే నేను సౌందర్యని తిట్టుకున్నాను గాని చీప్గా చూసిన నా మనసు చిల్లులు పడిపోయిందక్కా. బావగారి బర్త్డే ఇంత బాగా జరిపించినందుకు మనమందరం సౌందర్యకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్స్ సౌందర్య. నేనేం చెప్పమన్నాను, నువ్వేం చెప్పావు? శత్రువుని పొగడ్డం అంటే మనం ఓడిపోయినట్టే. మరేం చేయమంటావు? నువ్వే ఏదో ఒకటి చెప్పమన్నావు, అందుకే చెప్పాను. సంతోషించాంలే కానీ సైలెంట్గా ఉండు. జరగాల్సింది నేను చూస్తాను. అలాగే అక్క. చెప్పరా, దాని గురించి ఎదురు చూస్తున్నాను. అబే అన్నయ్య, కేక్ కట్ చేస్తున్నారు, రా వెళ్దాం. కేక్ కటింగా? నేనా? రా అన్నయ్య, రా. మనస్వి, చెప్పేది విను. అభి, తినిపించబి. తినిపించన్నయ్యా. అభి, పెట్టన్నయ్యా, పెట్టన్నయ్యా. అభి, అఖిల, అఖిల, అభి. గ్రాండ్ పా, అఖిల, అభి. అభి, అభి. హలో, ఒక్క నిమిషం. గ్రానీ ఫోన్. హలో, ఎస్. What happened, Grandpa? Huh? You want pen? Paper? Okay, okay. Hey, sir,
తప్పుకోండి. అభి ఆగభి. తప్పుకోండి. అభి అభి. గ్రాండ్ పా, కొంప మునిగింది భవానీ అంటే వెళ్ళి తీసుకురా. బావగారు, అక్కకి చూపించాలా? నేను చూపిస్తాను, ఇటివ్వండి. నేను వెళ్ళిస్తాను. రా త్వరగా రా. ఏం రాశాడు? నా యాక్సిడెంట్కి కారణం అభి కాదు. ఇప్పుడు తీసుకెళ్ళి చూపించు. వెళ్ళు. సరే. బావగారు, అక్క ఫోన్ మాట్లాడుతుంది, మళ్ళీ వచ్చి చూస్తుందంట. అక్క చూడక్క, బావగారు ఏదో రాశారు. अब अब సౌందర్య, సౌందర్య, సౌందర్య! అమ్మా అమ్మా, చూడు, ఏం రాశారో చూడు. చూడు, ఆయన ప్రాణానికి ప్రమాదం తలపెట్టిన వ్యక్తి ఇక్కడే ఉన్నాడు అని తెలిసినా పిల్లల సంతోషం కోసం వచ్చాం. ఆ పేరు విన్నా, ఆ వ్యక్తిని చూసినా ఈయనలో ఆవేశం చూస్తున్నాను. అమ్మా, అగ్లా ఏదో చెప్పాలనే ఆరాటం ఇన్నాళ్ళు గమనించాను. ఆయన చెప్పాలనుకుంటున్న నిజమేంటో ఆయనే స్వయంగా రాశారు. చూసావు కదా. నేను ఇక్కడికి ఎందుకు రానన్నానో నీకిప్పటికైనా అర్థమైందా? ఇప్పుడేం చేస్తావో చెప్పు. చెప్పు సౌందర్య. ఇంకా అదేం చెప్తుందక్క? మనం అసలు ఇక్కడ ఉండటమే మంచిది కాదు. పదక్క, వెళ్దాం. అమ్మా అమ్మా అమ్మా, వద్దమ్మా. మనం చేపట్టిన కార్యక్రమం మధ్యలో ఆపేయకూడదు. అన్నదానం అయ్యాక వెళ్దాం. చిపురు, ఏం మాట్లాడుతున్నావు? అసలు కార్యక్రమం ముందుంది. వెళ్ళిపోదాం రెచ్చగొడతావేంటి? అవునక్క, ఎవరో చేసిన తప్పుకి పిల్లలందరినీ డిసప్పాయింట్ చేసి మధ్యలో వెళ్ళిపోవడం బాగోదనిపిస్తోంది. ఆ అన్నదానమేదో చేసే వెళ్ళిపోదాం. ఇక్కడ ఇంకా ఎక్కువసేపు ఉండలేం. త్వరగా అయ్యేలా చూడండి. పదండి.
ఇంకా ఎంతకాలం పరీక్షిస్తాం స్వామి? అప్పుడు ఇక కలుస్తారేమో అన్నట్టు చేస్తాం, మళ్ళీ విడగొడతావు. ఎందుకు ఇలా చేస్తున్నావు? వాళ్ళని కలిపి మార్గం చూపు స్వామి. ఏదో చెప్పాలనే ఆరాటం ఇన్నాళ్ళు గమనించాను. ఆయన చెప్పాలనుకుంటున్న ఆ నిజమేంటో ఆయనే స్వయంగా రాశారు. చూసావు కదా.